Dear students, let us continue the concepts in inverse Laplace transforms. So last session లో inverse Laplace transforms, inverse Laplace transform of a function ఏంటి, తర్వాత inverse Laplace transform of some standard functions, ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసాం కదా. అండ్ వీ హ్యావ్ డన్ సమ్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ లీనియారిటీ ప్రాపర్టీ యూజ్ చేసి, తర్వాత ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ స్టాండర్డ్ ఫంక్షన్స్ యూజ్ చేసి వీ హ్యావ్ డన్ సమ్ ప్రాబ్లమ్స్. ఓకే, సో యాజ్ ఐ సెడ్ అర్లియర్ లాస్ట్ సెషన్లోనే చెప్పాను, నెక్స్ట్ పార్షియల్ ఫ్రాక్షన్స్ కాన్సెప్ట్తో మనకి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అని. సో లెటస్ డిస్కస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫైండింగ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ యూజింగ్ పార్షియల్ ఫ్రాక్షన్స్. సో ఇది స్కాన్ చేసినప్పుడు ఐ థింక్ క్రాస్ వచ్చినట్టుంది. ఓకే, సో యూజ్ ఆఫ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ టు ఫైండ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్. సో మనము ఇచ్చిన ప్రాబ్లము ఒకవేళ పార్షియల్ ఫ్రాక్షన్స్గా గనక మనం కనుక్కోగలిగితే దెన్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ కనుక్కోవడము ఈజీ అవుతుంది. ఓకే, చూడండి, ఫస్ట్ వన్, ఫైండ్ ద ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 4 p plus 1 into p plus 2. సో మనకి క్వశ్చన్ చూడంగానే ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ స్టాండర్డ్ ఫార్ములా ఫర్ దిస్. మనకి ఫంక్షన్ ఇలా ఉన్నప్పుడు దీనికి ఏం స్టాండర్డ్ ఫార్ములా లేదనే విషయం మనకు తెలుసు. సో వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు find out some alternate methods to find the inverse Laplace transform of the given function. So ikkada chudandi, you have to find out L inverse of this, and L inverse of 4 by p plus 1 into p plus 2, 4 constant, it can be written outside. L inverse of 1 by p plus 1 into p plus 2. So ikkada chudandi, మీరు పార్షియల్ ఫ్రాక్షన్స్ కనుక డైరెక్ట్గా కనుక్కోగలిగితే దట్ మీన్స్ ఇఫ్ యూ కెన్ రైట్ ఇట్ డైరెక్ట్లీ, ఓకే. అదర్వైజ్ మనకు మామూలుగా పార్షియల్ ఫ్రాక్షన్స్కి ప్రొసీజర్ ఉంది కదా. సో ఇక్కడ మీకు అన్ని మెథడ్స్ ఉన్నాయి. ఏంటి, పార్షియల్ ఫ్రాక్షన్స్లో డినామినేటర్ మనకు ఎలా ఉండే ఛాన్సెస్ ఉంది. దెర్ ఆర్ 4 కాన్సెప్ట్స్. మీకు ఇంటర్మీడియట్లో పార్షియల్ ఫ్రాక్షన్స్ నేర్చుకుంటారు. ఏంటి, దీంట్లో మనకి టర్మినాలజీస్ ఏమొస్తాయి, లీనియర్ ఫ్యాక్టర్, తర్వాత నాన్ లీనియర్ ఫ్యాక్టర్. సో when will you say that a factor is a linear factor, మనకి ఇలా ఉన్నప్పుడు, సో ఫ్యాక్టర్ గనక పవర్ 1గా ఉంటే లీనియర్ అన్నప్పుడే ఏంటి, ఎనీ ఫస్ట్ డిగ్రీ ఎక్స్ప్రెషన్ కదా. సో లీనియర్ ఎక్స్ప్రెషన్ లేదా లీనియర్ ఫ్యాక్టర్ అంటే మనకు ఫస్ట్ డిగ్రీ ఉండాలి. సో లీనియర్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఒకలాగా చేస్తాము, నాన్ లీనియర్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఒకలాగా చేస్తాం. సో పార్షియల్ ఫ్రాక్షన్స్ కనుక్కోవడము సపరేట్ చాప్టర్ ఉంది, అది మీకు ఇంటర్మీడియట్లో. ఓకే, సో ఐ థింక్ ప్రాబ్లమ్స్ ఇక్కడ డిస్కస్ చేస్తే ఆటోమేటికలీ యూ కెన్ అండర్స్టాండ్ ఆర్ యూ కెన్ రిమెంబర్ ద మెథడ్ ఆఫ్ ఫైండింగ్ పార్షియల్ ఫ్రాక్షన్స్. ఓకే, సో చూడండి, సో ఇక్కడ ఇది చేయడానికి వాట్ వీ డూ, వీ విల్ కన్సిడర్ 1 by p plus 1 into p plus 2, అండ్ యూ కెన్ రైట్ దిస్ యాజ్ లీనియర్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఏం చేస్తాము, a by p plus 1 plus b by p plus 2. ఇక్కడ మీకు అక్కడ ఇంకా డెప్త్గా డిస్కషన్ అంటే డిగ్రీ ఆఫ్ ద డినామినేటర్ ఎంత ఉంటే అన్ని కాన్స్టెంట్స్ రావాలి అనేది చెప్పుంటారు కదా. సో డిగ్రీ ఆఫ్ ద డినామినేటర్ ఎంత, ఇక్కడ ఇది 1 ఇది 1. సో ఓవరాల్గా మనకి డిగ్రీ ఆఫ్ ద డినామినేటర్ ఇస్ 2. సో డెఫినెట్లీ మనం కనుక్కునే పార్షియల్ ఫ్రాక్షన్స్లో యూ షుడ్ హ్యావ్ 2 కాన్స్టెంట్స్ కదా. అదేవిధంగా డిగ్రీ ఆఫ్ ద డినామినేటర్ కనుక 3 ఉంటే యూ షుడ్ గెట్ 3 కాన్స్టెంట్స్. ఇక్కడ మనకి డిగ్రీ ఆఫ్ ద డినామినేటరు 2 ఉంది కాబట్టి యూ విల్ గెట్ 2 కాన్స్టెంట్స్. ఒకటి a by p plus 1 బికాజ్ ఇట్ ఈస్ ఏ లీనియర్ ఫ్యాక్టర్ ఆల్రెడీ. సో మనం ఏమి ఇక్కడ ఫ్యాక్టరైజ్ చేయాల్సిన అవసరం రాలేదు, ఆల్రెడీ అది ఫ్యాక్టర్స్ ఫామ్లో ఉంది కాబట్టి వీ హ్యావ్ రిటర్న్ ఇట్ డైరెక్ట్లీ, ప్లస్ b by p plus 2. అండ్ నౌ ఏబి వాల్యూస్ కనుక్కోవడానికి జనరల్గా మనం ఏం చేస్తాము, ఈ ఎల్సిఎం తీసుకుని అవన్నీ చేస్తాం. బట్ ఇట్ ఈస్ బెటర్ అంటే ప్రతిసారి మనము ఈక్వేషన్స్ ఈక్వల్ చేసుకొని తర్వాత అవన్నీ రాయకుండా డైరెక్ట్లీ మనకి చూడండి ఏ వాల్యూ కావాలి అంటే, ఇఫ్ యూ వాంట్ ద వాల్యూ ఆఫ్ ఏ, వాట్ వీ హ్యావ్ టు డూ, ఇక్కడ న్యూమరేటర్ ఏదైతే ఉందో న్యూమరేటర్ డివైడెడ్ బై దిస్ డినామినేటర్, అంటే ఈ ఫ్రాక్షన్ కానీ డినామినేటర్. సో ఏ ఈక్వల్ టు, ఇక్కడ న్యూమరేటర్ ఏముంది 1 బై ఇక్కడ డినామినేటర్ ఏమి నెక్స్ట్ ఫ్రాక్షన్లో p plus 2. సో 1 by p plus 2, అండ్ ఇక్కడ p ప్లేస్లో ఎంత రీప్లేస్ చేయాలి, ఇది -1. సో వేర్ p ఈక్వల్ టు -1. సో రీప్లేస్ చేస్తే వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ ఏ ఈక్వల్ టు
1. అదేవిధంగా చూడండి బి వాల్యూ కావాలి అంటే బి ఈక్వల్ టు, సో మనకు కావాల్సింది బి వాల్యూ. బి కావాలి అంటే ఇక్కడ న్యూమరేటరు డివైడెడ్ బై పీ ప్లస్ 1 వేర్ పీ ఈక్వల్ టు -2. సో ఈ పీ వాల్యూస్ ఎలా రీప్లేస్ చేయాలనేది లీనియర్ ఫ్యాక్టర్స్. అప్పుడు చూడండి బి వాల్యూ కావాలంటే బి కింద ఉన్న ఫ్యాక్టర్ 0 అయిపోవాలి. బి కింద ఉన్న ఫ్యాక్టర్ 0 కావాలంటే పీ ఈక్వల్ టు -2 రీప్లేస్ చేయాలి. ఇవన్నీ మీకు అక్కడ పార్షియల్ ఫ్రాక్షన్స్ చెప్పేటప్పుడు ఇంటర్మీడియట్లో డిస్కస్ చేసి ఉంటారు. కాబట్టి సో ఏ ఫ్రాక్షన్లో మనకి కాన్స్టెంట్ కావాలో ఆ ఫ్రాక్షన్లో డినామినేటర్ 0 అయిపోవాలి. అంటే మనకి డినామినేటర్ 0 కావాలి అంటే పీ ప్లేస్లో మనము ఆపోజిట్ సైన్తో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసామంటే 0 అయిపోతుంది. సో బి ఈక్వల్ టు చూడండి 1/p+1 వేర్ పీ ఈక్వల్ టు -2 సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ ఇట్ యాజ్ బి ఈక్వల్ టు -1. సో నవ్ యూ నో ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి. కాబట్టి ఈ ఫ్రాక్షన్ 1/p+1 ఇంటూ p+2 కెన్ బి రిటర్న్ యాజ్ a/p+1 అంటే 1/p+1 ప్లస్ b/p+2 అంటే -1/p+2. సో వీ హ్యావ్ రిటర్న్ 1/p+1 మైనస్ 1/p+2. సో దట్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్, చూడండి ఇంతవరకు మనం చేసిందల్లా పార్షియల్ ఫ్రాక్షన్స్ కనుక్కోవడమే. ఇప్పుడు వీ హ్యావ్ కమ్ టు ఫైండ్ ద ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, 4 ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్, ఇది ఆల్రెడీ స్టెప్ రాసాము. నెక్స్ట్ ఏంటి 4 ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్, ఇప్పుడు మనం దీనికి పార్షియల్ ఫ్రాక్షన్స్ కనుక్కున్నాం. సో పార్షియల్ ఫ్రాక్షన్స్ రాసాము. దెన్ వీ హ్యావ్ రిటర్న్ దిస్ ఎల్ ఇన్వర్స్ ఫర్ దీస్ 2 టర్మ్స్ సపరేట్గా రాసాము. సో దట్ ఈస్ ఈక్వల్ టు 4 ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p+1 అంటే, సో దట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p+a ఫర్ విచ్ ద ఫార్ములా ఈజ్ e⁻−at. కాబట్టి ఇక్కడ ఏ ప్లేస్లో -1 ఉంది, యూ విల్ గెట్ e⁻−t. అదేవిధంగా ఇక్కడ ఏ ప్లేస్లో -2 ఉంది అండ్ యూ విల్ గెట్ e⁻−2t. ఓకే, సో దట్ ఈస్ హౌ యూ ఫైండ్ ద ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ద గివెన్ ఫంక్షన్ వెన్ you are able to find the partial fractions of the given function. Okay, next problem చూడండి. Find L inverse of 3p plus 1 by p square minus 2p minus 3. So you have to find out L inverse of 3p plus 1 by p square minus 2p minus 3. ముందు ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి తేడా ఏంటి? ముందు ప్రాబ్లంలో మనకి డినామినేటర్ ఫ్యాక్టర్స్ ఫామ్లో ఇచ్చారు, లీనియర్ ఫ్యాక్టర్స్ ఫామ్లో ఇచ్చారు. Whereas when you come to this problem, the denominator is not in the linear factors form. Moreover, ఈ క్వశ్చన్ చూడంగానే మనకి it is very clear that we don't have any direct formula for finding the inverse Laplace transform of this, isn't it? కాబట్టి ఖచ్చితంగా మనము వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఆల్టర్నేట్ మెథడ్స్. ఆల్టర్నేట్ మెథడ్స్ అంటే ఎప్పుడైతే మనకి ఇచ్చిన ఫంక్షను సమ్ ఫంక్షన్ f of p by g of p ఫామ్, f of p by g of p వేర్ f of p and g of p ఆర్ పాలినామియల్స్, వాటిని ఏమంటాము? రేషనల్ ఫ్రాక్షన్స్, రేషనల్ ఫంక్షన్స్ ఆర్ రేషనల్ ఫ్రాక్షన్స్. సో ఈ ఫామ్లో ఉన్నప్పుడు ఆటోమేటికలీ వీ విల్ ట్రై టు ఫైండ్ ద పార్షియల్ ఫ్రాక్షన్స్. అండ్ ఇక్కడ మీకు ఇంకా పార్షియల్ ఫ్రాక్షన్స్ కనుక్కునేటప్పుడు చాలా కాన్సెప్ట్స్ చెప్పుంటారు. డిగ్రీ ఆఫ్ ద న్యూమరేటర్ కనుక్కోవాలి, డిగ్రీ ఆఫ్ ద డినామినేటర్ చూసుకోవాలి, తర్వాత ప్రాపర్ ఫ్రాక్షనా ఇంప్రాపర్ ఫ్రాక్షనా, అంటే డిగ్రీ ఆఫ్ ద న్యూమరేటర్ లెస్ దెన్ డిగ్రీ ఆఫ్ ద డినామినేటర్ ఉందా, ఈ కాన్సెప్ట్స్ అన్నీ చెప్పుంటారు. బట్ ఎనీవే ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ద డినామినేటర్ కదా. సో వీ విల్ కన్సిడర్ ద గివెన్ ఫ్రాక్షన్. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఫంక్షన్లో మనం ఆ ఫ్రాక్షన్ మాత్రం కన్సిడర్ చేద్దాం. 3p plus 1 by p square minus 2p minus 3. ఫ్యాక్టర్స్ లేదు ఇక్కడ, ఫ్యాక్టర్స్ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి వాట్ వీ షల్ డూ, వీ షల్ ఫస్ట్ ఫైండ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ దట్. సో ఇది మామూలుగా ఫ్యాక్టరైజేషన్ మీకు తెలిసే ఉంటుంది ఎలా చేయాలనేది, ఐ నీడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ దిస్. సో ఫ్యాక్టర్స్ ఏమొచ్చింది, p-3 into p plus 1. So 3p plus 1 by p square minus 2p minus 3 can be now written as 3p plus 1 by p minus 3 into p plus 1. Okay, so ఇదేంటి మనకి, ఇట్స్ వెరీ క్లియర్ దట్ దీస్ ఆర్ లీనియర్ ఫ్యాక్టర్స్. లీనియర్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మనకి ప్రాబ్లము చాలా సింపుల్ అవుతుంది. ఓకే, సో యూ కెన్ రైట్ ఇట్ యాజ్ a by p minus 3 plus b by p plus 1. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఏబి వాల్యూస్ కావాలంటే ఏం చెప్పాను, ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ కింద ఉన్న డినామినేటర్ 0 కావాలి అండ్ యూ విల్ రైట్ దిస్ న్యూమరేటర్ బై దిస్ డినామినేటర్. సో ఏ ఈక్వల్ టు 3p plus 1 by p plus 1. I hope you understand. A equal to 3p plus 1 by this numerator by this denominator p plus 1, where
ఇది 0 కావాలంటే p ప్లేస్లో 3 రీప్లేస్ చేయాలి. సో వెన్ యూ రీప్లేస్ p ఈక్వల్ టు 3 విల్ గెట్ a ఈక్వల్ టు 10/4 ఫ్రమ్ విచ్ యూ గెట్ a ఈక్వల్ టు 5/2. ఓకే, సో ఏ వాల్యూ వచ్చింది. నా నెక్స్ట్ b వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేయాలి? టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ b కావాలి అంటే p + 1 0 అయిపోవాలి. అంటే ఏంటి? p ఈక్వల్ టు -1 రీప్లేస్ చేయాలి దిస్ న్యూమరేటర్ బై దిస్ డినామినేటర్. అంటే b ఈక్వల్ టు 3p + 1 బై ఈ డినామినేటర్ అంటే p - 3. ఓకే, సో 3p + 1 బై p - 3 వేర్ p ఈక్వల్ టు -1. మనం రీప్లేస్ చేస్తే ఏమవుతుంది? p ఈక్వల్ టు -1 రీప్లేస్ చేస్తే యూ గెట్ b ఈక్వల్ టు 1/2. So now you know the values of a and b. So you can write 3p + 1 by p square minus 2p minus 3 equal to a ప్లేస్లో 5/2 రాస్తాము, b ప్లేస్లో 1/2 రాస్తాము. ఓకే, సో you just see 5/2 by p minus 3, 5/2 by p minus 3 plus 1/2 by p plus 1. సో దట్ ఇంప్లైస్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్. ఇంతవరకు మనం చేసింది ఏంటి? జస్ట్ ఫైండింగ్ ద పార్షియల్ ఫ్రాక్షన్స్. సో యాజ్ ఏ సెడ్ ఎర్లియర్, వన్స్ మీరు పార్షియల్ ఫ్రాక్షన్స్ కనుక్కున్నారంటే నెక్స్ట్ ఇన్వర్స్ లాప్లాస్ కనుక్కోవడం అనేది ఇట్ విల్ బి జస్ట్ మ్యాటర్ ఆఫ్ 2 or 3 స్టెప్స్. ఓకే, సో అండ్ ఇక్కడ చూడండి, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ద ఫంక్షన్ యూజింగ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ కనుక్కోవడము ఇట్స్ ఆఫ్ వెరీ యూస్ఫుల్. చాలా చోట్ల మనం ఈ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. ఇక్కడే కాదు, మీరు నెక్స్ట్ యూనిట్లో కానీ తర్వాత నెక్స్ట్ పేపర్ క్లస్టర్ పేపర్లో కానీ ఫైండింగ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ చాలా ప్రాబ్లమ్స్లో యూ యూజ్ పార్షియల్ ఫ్రాక్షన్స్. అప్లికేషన్స్లో అసలు యాక్చువల్గా పార్షియల్ ఫ్రాక్షన్స్ యూజ్ చేసే చాలా ప్రాబ్లమ్స్ మనం చేస్తాం. ఓకే, సో 5/2 ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఈ కాన్స్టెంట్ మీ ఇష్టం. మీరు 5/2 ఇక్కడ ఓకే, ఇక్కడ చూడండి, ఈ 5/2 నేను ఇక్కడ ఇలాగే వదిలేసాను కదా. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రైట్ 5/2 ఇంటూ p - 3 ఇలా రాసుకోవచ్చు. అదర్వైజ్ అది అలాగే రాస్తే దిస్ బికమ్స్ 5/2 ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p - 3 ప్లస్ 1/2 ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p + 1. సో దట్ యూ విల్ గెట్ 5/2 ఇంటూ దిస్ ఈజ్ అగైన్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p - a ఫామ్లో ఉంది, విచ్ ఈస్ e⁻at. సో యూ విల్ గెట్ 5/2 into e⁻3t plus 1/2 into e⁻t, and hence you will get 5/2. L inverse of the given function is equal to 5/2 into e⁻3t plus 1/2 into e⁻t. Okay, now let us discuss one more problem. ఇంకో ప్రాబ్లం డిస్కస్ చేద్దాము. చూడండి, find L inverse of 1/p into p plus 1 into p plus 2. ఇది కూడా మీరు యూ జస్ట్ అబ్జర్వ్ దిస్. ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్, ఫ్యాక్టర్స్ ఉన్నాయా లేదా ఇందులో? అన్ని లీనియర్ ఫ్యాక్టర్సే. p అంటే p⁻1 లీనియర్ ఫ్యాక్టర్, ఇక్కడ కూడా p లీనియర్ ఫ్యాక్టర్, ఇక్కడ కూడా లీనియర్ ఫ్యాక్టర్. బట్ ముందు ప్రాబ్లమ్స్కి ఈ ప్రాబ్లమ్స్కి తేడా ఏంటి మనకు? ఇక్కడ జస్ట్ 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, బట్ ఆల్ ద 3 ఆర్ లీనియర్ ఫ్యాక్టర్స్. సో ఇప్పుడు మీరు కనుక గుర్తు తెచ్చుకుంటే ఇంటర్మీడియట్లో పార్షియల్ ఫ్రాక్షన్స్లో ఫస్ట్ టైప్ ఇది. 4 టైప్స్ కదా మీరు అక్కడ నేర్చుకునేది. సో ఫస్ట్ టైప్ కాన్సెప్ట్ ఇక్కడ మనము డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p into p plus 1 into p plus 2. సో యూ విల్ కన్సిడర్ 1/p into p plus 1 into p plus 2. దట్ ఈస్ ఈక్వల్ టు, చూడండి, ఇది డిగ్రీ ఆఫ్ ద డినామినేటర్ ఈజ్ 3. డిగ్రీ ఆఫ్ ద డినామినేటర్ ఈజ్ 3. కాబట్టి ఎన్ని కాన్స్టెంట్స్ రావాలి? ఖచ్చితంగా యూ హ్యావ్ టు గెట్ 3 కాన్స్టెంట్స్. ఓకే, సో a/p ఒకటి, b/p + 1, c/p + 2. నౌ ఏ కావాలి అంటే ఏంటి? యూ నీడ్ ఏ అంటే కింద ఉన్న డినామినేటర్ ఇది 0 అయిపోవాలి. ఇది 0 అయిపోవాలి అంటే p = 0 తీసుకోవాలి. ఇక్కడ న్యూమరేటర్ ఏముందో అది రాసుకోవాలి. బై డినామినేటర్కి మిగిలిన 2 ఫ్రాక్షన్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్రాక్షన్స్ యొక్క డినామినేటర్. సో 1/p + 1 into p + 2. సో ఇక్కడ మనము p ప్లేస్లో 0 పెట్టామంటే యూ విల్ గెట్ a = 1/2. అదేవిధంగా చూడండి, b కావాలి, ఈ కాన్స్టెంట్ b కావాలి అంటే ఈ ఫ్రాక్షన్ 0 అయిపోవాలి. సో దిస్ న్యూమరేటర్ బై దీస్ 2 డినామినేటర్స్ వేర్ p = ఇది 0 కావాలంటే ఏంటి? -1. సో యూ విల్ గెట్ b = 1/, ఈ 2 డినామినేటర్స్ అంటే p into p + 2 వేర్ p = -1. సో దట్ ఇంప్లైస్ b = -1 రీప్లేస్ చేసామనుకోండి, రీప్లేస్ చేస్తే -1 into 1 సింప్లిఫై చేసినప్పుడు b = -1 వస్తుంది. సో ఇన్ ఎ సిమిలర్ మేనర్
ఇఫ్ యూ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సి, సో సి కావాలంటే సి కింద ఉన్న డినామినేటర్ 0 చేసుకుని ఎల్హెచ్ఎస్లో ఉన్న న్యూమరేటర్ బై మిగిలిన 2 డినామినేటర్స్ వేశారంటే అండ్ యూ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ సి యాజ్ 1/2. ఓకే, సో దట్ ఇప్పుడు ఫైనల్గా మనకి ఏమైంది, యూ గాట్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ ఏబిసి వచ్చింది. A/P ప్లస్ B ఇవన్నీ రాసాము. సో ఓకే, so that is equal to that implies L inverse of the given function is equal to L inverse of ఇదేముందో అవన్నీ రాసాము. we have written that and as usual ఈ కాన్స్టెంట్ బయట రాసుకొని హాఫ్ ఇంటూ L inverse of 1/p మైనస్ L inverse of ఇక్కడ -1 కాబట్టి మైనస్ వచ్చింది, 1/p ప్లస్ 1 1/2 బయట రాసాము. L inverse of 1/p ప్లస్ 2, సో 1/2 ఇంటూ L inverse of 1/p is 1, L inverse of 1/p plus 1 is e power minus t plus 1/2 into e power minus 2t. అండ్ ఇక్కడ కొంచెం సింప్లిఫికేషన్ చేసామంటే 1/2 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, వీ హ్యావ్ టేకెన్ 1/2 యాజ్ కామన్. సో హియర్ యూ కెన్ రైట్ 1, ఇక్కడ యాక్చువల్గా 1/2 లేదు, సో ఐఎమ్ మల్టిప్లయింగ్ విత్ 2 e power minus t plus e power minus 2t అండ్ దిస్ ఇస్ నథింగ్ బట్ చూడండి 1 minus 2 e power minus t plus it can be written as e power minus t whole square. సో ఇది ఏ ఫామ్లో ఉంది, a square plus b square minus 2ab and which you can write it as a minus b whole square. Okay, so that is how you have to find out the inverse Laplace transform of a function when using Laplace transform when the given denominator is of the form linear factors. Linear factors లో ఉన్నప్పుడు you will find out the ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యూజింగ్ దిస్. ఓకే, లీనియర్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు లీనియర్ ఫ్యాక్టర్స్ కనుక్కోవడానికి కాన్స్టెంట్ కనుక్కోవడానికి ఆ ప్రొసీజర్ వాడతాము. మీకు పార్షియల్ ఫ్రాక్షన్స్ కనుక్కోవడం అంటూ తెలిస్తే ఆటోమేటికల్లీ యూ కెన్ డూ ఎనీ ప్రాబ్లం, ఏ ప్రాబ్లం అయినా కూడా మీరు ఇక్కడ చేయగలుగుతారు. ఎందుకంటే వన్స్ మీరు పార్షియల్ ఫ్రాక్షన్స్ కనుక్కున్న తర్వాత మనకి ప్రాబ్లము ఫైనల్గా ఎలా మారిపోతుందంటే స్టాండర్డ్ ఫార్ములాస్ అప్లై చేయగలిగే స్టేజ్కి వస్తుంది ప్రాబ్లం. కాబట్టి ఆటోమేటికల్లీ యూ కెన్ రైట్ ద ఫార్ములాస్ అండ్ యూ కెన్ డూ. ఓకే, సో నెక్స్ట్ చూడండి, సో ఇవి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, దట్ ఈస్ వై ఐ హ్యావెంట్ గివెన్ దట్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి, ఇది డైరెక్ట్గా లీనియర్ ఫ్యాక్టర్స్ ఇచ్చారు. ఐ హోప్ యూ కెన్ డూ దట్. చేయొచ్చు కదా, ఆ ప్రాబ్లం చేయండి. దెన్ అదే విధంగా ఇక్కడ ఏంటి, లీనియర్ ఫ్యాక్టర్స్ వాళ్ళు ఇవ్వలేదు, ఫస్ట్ మనం ఫ్యాక్టరైజ్ చేసుకొని తర్వాత ఏబీ కాన్స్టెంట్స్ కనుక్కొని చేయాలి. దిస్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ నౌ. ఓకే, దెన్ ఈ ప్రాబ్లం కూడా అయిపోయింది. అండ్ ఓకే, ఇది చూడండి, ఇదైనా కూడా అంతే కదా, లీనియర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇక్కడ మనకు, వాళ్ళే లీనియర్ ఫ్యాక్టర్స్ ఇచ్చేశారు. నో ప్రాబ్లం, యూ కెన్ డూ దట్. ఆ 3 ఫ్యాక్టర్స్ A/B/C రాసుకొని యూ విల్ ఫైండ్ అవుట్ ద వాల్యూస్ ఆఫ్ ABC అండ్ యూ కెన్ సాల్వ్ ద ప్రాబ్లం. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. ఇది ఒకటి లీనియర్ ఫ్యాక్టరు, ఇంకొకటి నాన్ లీనియర్ ఫ్యాక్టర్. సో ఈ మెథడ్ ఐ విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్, నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇప్పుడు మీరు ఓన్లీ లీనియర్ ఫ్యాక్టర్స్ ఉన్న ప్రాబ్లమ్స్ మాత్రం కంప్లీట్ చేయండి. ఓకే, ఐ థింక్ ఎక్సర్సైజ్లో ఉన్నాయి చూడండి. ఎక్సర్సైజ్లో ఇది లీనియర్ ఫ్యాక్టర్స్ ప్రాబ్లమే, ఇది లీనియర్ ఫ్యాక్టర్స్, ఇక్కడ లీనియర్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి, ఇక్కడ లీనియర్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. దిస్ యూ కెన్ డూ. అండ్ దెన్ ఇది చూడండి, పీ కామన్ తీస్తే వస్తుంది. దెన్ ఇది జస్ట్ స్ప్లిట్ చేసుకుంటే చేయొచ్చు ఈ ప్రాబ్లము. అండ్ హియర్ ఇది ఆల్రెడీ మనం ఏంటది పార్షియల్ ఫ్రాక్షన్స్ అవసరం లేకుండా చేయొచ్చు. పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎక్సర్సైజ్ కింద ఇచ్చినా కూడా యూ నీడ్ నాట్ అప్లై పార్షియల్ ఫ్రాక్షన్స్ మెథడ్, యూ కెన్ డూ ఇట్ డైరెక్ట్లీ. సో దీస్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్ related to the concept of finding inverse Laplace transforms using partial fractions లేదా use of partial fractions in finding the inverse Laplace transforms. Okay, so I hope you have understood the concept. మెయిన్ ఏంటంటే మనకు అసలు ఇచ్చిన ఫంక్షను కాన్సెప్ట్ అంటే మనకి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ పార్షియల్ ఫ్రాక్షన్స్ యూజ్ చేసి కనుక్కునే కాన్సెప్ట్లో ఉందా లేదా అనేది తెలియాలి. వెదర్ ఇట్ ఈస్ ఇన్ స్టాండర్డ్ ఫామ్ లేదా ఫస్ట్ షిఫ్టింగ్గా ఏదనేది మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఓకే, ఐ థింక్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఆల్ ద ప్రాబ్లమ్స్. ఓకే, సో ఐ విల్ కంటిన్యూ ద నెక్స్ట్ మెథడ్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఓకే, థ్యాంక్ యూ.